హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూడండి ఎంత చల్లగా ఉందో. ఈరోజు రండి మా తోట. ఇక్కడ మోటారు నీరు ఇందాక ఒక వీడియో పెట్టాను కదా, తోటలకి నీరు ఎలా వెళ్తుందని. ఇక్కడ మోటార్ ఉంటుంది, ఆ మోటార్ చూపిస్తాను మీకు. రండి, చాలా చల్లగా ఉంటుంది మాకు ఇదంతాను. ఇది మా రోడ్డు అనమాట. రండి చూద్దాం. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈ రోడ్డు వేయించుకున్నాం మేము. మా తోటలోనే మేము ఓన్గా ఈ రోడ్డు వేయించుకున్నాము. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇటువైపు అటువైపు మొక్కలు చాలా అందంగా, చాలా చల్లగా ఉంటుందన్నమాట. ఇక్కడ మేమేంటంటే అప్పట్లో మాకు ఇక్కడ రోడ్డు ఉండేది కాదు, అంటే అన్ని మా తోటలు కదా, రోడ్డు ఉండేది కాదు. అప్పుడు మేము ఈ రోడ్డు మేము ఓన్గా వేయించుకున్నాం అన్నమాట. చూడండి ఆ చివరి నుంచి మా ఇంటి వరకు మా తోట మధ్యలో నుంచి రోడ్డు ఉంటుంది. చక్కగా రెండు వైపులు చూడండి, అరటి తోట, కొబ్బరి తోట, బత్తాయి తోట. అంటే బత్తాయి మొక్కలు తోటల్లో మధ్య మధ్యలో వేస్తుంటారు. చూడండి కొబ్బరి తోట అయితే అసలు కాపు చాలా బాగుంటుంది అనమాట. చాలా చల్లగా ఉంటుంది, మొక్కలు కూడా చాలా హెల్తీగా వస్తాయి. ఇక్కడ చూడండి చక్కటి మంచి మంచి మొక్కలు పాతారు. ఈ మొక్కలన్నీ అమ్మ చెల్లి రోడ్డు ప్రక్కన ఇలా పాతారు. ఎంట్రన్స్ చివరి ఉంటుందన్నమాట, అంత దూరం వెళ్ళలేము, అందుకే ఇక్కడ నుంచి చూపించేస్తున్నాను నేను. చాలా బాగుంటుంది చివరి వరకును. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఈ చెట్టు చూడండి, పోక చెట్లు. యాక్చువల్గా పోక చెట్లే వేద్దాం అనుకున్నాం, కానీ మధ్యలో చాలా వేసాం. ఇదిగో చూడండి, ఒక సైడ్ వేశారు పోక చెట్లు, ఇటువైపు ఇంకా వేయాలి. రెండు ఒకసారి వేసేసి ఉంటే సరిపోయాను. ఇవి పెద్ద అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ ఇటు ప్రక్క కూడా మళ్ళీ పోక చెట్లు వేయాలి. చూసారు కదా ఎంత అందంగా ఉందో చూడండి ప్లేస్ అయితే. ఎలా ఉంది, మీకు నచ్చిందా? అమలాపురం వాళ్ళందరికీ మా అమలాపురం అంటే చాలా ఇష్టం. అమ్మ వాళ్ళ ఇల్లు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ మొక్కలు చూడండి, ఇవైతే అసలు నర్సరీలో చాలా రేటుకి అమ్ముతారు. ఇది మాకు కాలువ పక్కన అవి మొలిసిపోతుంటాయి. మన కుండీలు వేస్తే సరిగ్గా రావు, కానీ ఇక్కడ చూడండి ఏం వేయకపోయినా ఎంత చక్కగా, ఎంత హెల్తీగా వచ్చాయో మొక్కలు. ఇది కూడా అదొక రకమైన బ్లాక్ పళ్ళు వస్తాయి అన్నమాట. ఇవి తింటారు, ఏదో బెర్రీస్ అంటారనమాట వీటిని. చెట్టు చూడండి, ఇప్పుడు ఇవి నర్సరీల్లో కూడా దొరుకుతున్నాయి. ఈ తోటకి నీరు పెట్టాలంటే ఇదంతా కాలువలో రెండు వైపులు రోడ్డుకి కాలువ ఇచ్చారు. తోటకి ఇటు ప్రక్క అటు ప్రక్క నీరు పెట్టాలంటే కాలువ తవ్వారనమాట. చూడండి ఇటువైపు ఈ కాలువ. కొబ్బరి చెట్టు మొదలు చూడండి, వేరంతా పైకి వచ్చేసింది. చెట్టు చూడండి ఎంత హైట్ ఉందో. మార్చి నెల నుంచి మళ్ళీ వర్షాలు పడే వరకు మాకు మోటారు అలాగ ఆడుతూనే ఉంటుంది. మా తోటలకి నీరు వెళ్తుందన్నమాట. మీకు మోటార్ చూపిస్తాను ఉండండి. చూడండి పిల్లలందరూ చక్కగా స్నానం చేసి హాయిగా ఈ పాకలో కూర్చుంటారు. వాటర్ పార్క్ చూడండి, ఈ మోటార్ నీరుతోనే మాకు తోటలన్నీ వెళ్తాయి అన్నమాట. చూడండి ఇక్కడ ఎంత చల్లగా ఉంటుందని మా బుడకలందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మోటార్లో స్నానాలు చేస్తారు. మా పిల్లలు అయితే చిన్నప్పుడు అసలు ఈ మోటార్లోనే ఉండేవారు. వేసవకాలం సమ్మర్ హాలిడేస్ వస్తాం కదా, అప్పుడు ఇంక పిల్లలందరూ ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. చూడండి ఇది కొంచెం చిన్నదే ఉంది, ఇదివరకైతే చాలా పెద్దది. ఇదంతా సిమెంట్ చేయించారు. పిల్లలు వచ్చారనమాట, మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇక్కడ కూర్చుని ఈ ముంజికాయలు చూడండి, ముంజికాయలు తాగారు. ముంజికాయలు కొట్టుకుని పిల్లలు చాలా బొండాలు అన్నీ చాలా ఎంజాయ్ చేశారు. ఈ పాకలో కూర్చుంటారు అందరూ, అంటే మగవాళ్ళు కూర్చుంటారు ఇక్కడ చైర్స్ వేసుకుని. ఈ పాకలో అంతా కూర్చుంటారు అనమాట. చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ. చూడండి వాటరు ఇలాగా మనకు ఆ తోటకు వెళ్ళాలంటే అక్కడ కట్ చేస్తారు. నేను పొద్దున్న ఒక వీడియో పెట్టాను ఆ తోటకి చివరికి అనమాట. ఆ వీడియోలో మీకు ఆ చివరి తోటకు వెళ్తుంది కదా, ఇదిగోండి ఇక్కడ నుంచి
ఇలా తీశారు. ఇంకే స్ట్రైట్గా కాలువ ఉంటుంది. ఈ పొడుక్కు వాటర్ వెళ్తుంది అనమాట. ఈ తోటకు పెట్టాలంటే ఇది ఇక్కడ కట్ చేస్తారు. చూడండి అరటి చెట్లు, అరటి గెల్లో చాలా ఉన్నాయి ఇక్కడ. మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ కాలువ దాటాలంటే చాలా కష్టమైపోతుంది. చూడండి ఇలా వెళితే ఇక్కడ ఒకప్పుడు మాకు చాలా పెద్ద నుయ్య ఉండేది అనమాట. ఇక్కడ చూడండి, ఇది బోడు నుయ్యలు అంటారు కదా, చాలా పెద్ద నుయ్య. ఇటువైపుకి రావాలంటే మాకు చాలా భయం వేసేది అప్పట్లోను. ఇప్పుడు ఇది కప్పెట్టేసారు ఇదంతాను. చాలా పెద్ద నుయ్యి ఉండేదన్నమాట. ఈ నూతి నుంచే నీరు పెట్టేవారు అప్పట్లో, మోటార్ పెట్టి. ఇంక ఈ నుయ్య క్లోజ్ చేసేసి వేరే సపరేట్ మోటార్ పెట్టించారు. ఇటుప్రక్క అంతా చక్కెరకెళ్ళి అరటి చెట్లు వేశారు. చూడండి చక్కెరకెళ్ళి అరటి మొక్కలు అనమాట. ఈ చక్కెరకెళ్ళి అరటి పళ్ళే తింటారు ఇక్కడ. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి, తియ్యగా ఉంటాయి అన్నమాట. కానీ గెలలు అయితే చిన్నవి వస్తాయి, 5-6 పెళ్ళే వస్తుంటాయి. ఒక గెలకి 4-5 పెళ్ళి వస్తుంది అనమాట. కానీ చాలా కాస్ట్ ఈ చక్కెరకెళ్ళి అరటిపళ్ళు అయితే. ఇక్కడ అంతా ఇంకా సపోటాలు, టేకి చెట్టు, సపోటా చెట్లు. చూడండి అరటి తోట ఎంత, పాములు కూడా ఉంటాయి, అందుకనే ఎక్కువ రాము. ఆ లోపలంతా బత్తాయి చెట్లు అన్నీ ఉంటాయన్నమాట ఇటువైపు అంతాను. ప్రతి సంవత్సరం ఈ మోటార్ వేయిస్తారు. అంటే ఆకులు, తాటాకులు కొట్టించేసి, కొబ్బరి ఆకులు కొట్టించి ఈ మోటార్ పక్క ప్రతి మే నెలలోనూ వేయిస్తారు. ఇప్పుడు ఇంకా వేయించలేదు. చూడండి ఎంత వాటర్లో చక్కగా, చాలా చల్లగా ఉంటుందండి మా అమలాపురం అయితే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఆ వీడియో. ఊరికే సరదాగా అమ్మోళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మీకు తోటలన్నీ చూపిస్తామని వీడియో తీస్తాను. ఎలా ఉంది నా వీడియో? బాగుంది కదా, చాలా చక్కగా ఉంటుంది అన్నమాట మా అమలాపురంలో. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.